సినిమా ఫంక్షన్ అంటే చాలు, సినిమా ప్రమోషన్ అయినా, సినిమా సక్సెస్ మీట్ అయినా, ప్రెస్ మీట్లు అయినా వివాదాల్లోకి ప్రతి సందర్భంలో అక్కడ ప్రొడ్యూసర్లు కానీ, నటుడు కానీ, హీరోయిన్లు కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరొకసారి టాలీవుడ్ పరువు తీస్తూ, అంటే టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డులని పరువు తీస్తూ వాటి పేరెత్తి మరోసారి ఓ ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ ప్రొడ్యూసర్ పేరు వంశీ నందిపాటి. గౌరవప్రదమైనటువంటి నంది అవార్డులను పందులతో పోల్చాడు. ఈ పందులతో పోల్చడమే కాకుండా అదే స్టేజ్ పైన కొంతమంది నటీనటులు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు. నటుడు శివాజీ ఉన్నారు, నటి లయ ఉన్నారు, ప్రొడ్యూసర్ బన్నీవాసు ఉన్నారు. వీళ్ళంతా పగలబడి నవ్వుతున్నారు. నటి లయకి గతంలో అనేక నంది అవార్డులు వచ్చాయని, ఆ నందుల్ని పందుల్లా పెంచాడని ఆ రకంగా మాట్లాడుతూ వంశీ స్టేజీ పైనే ఒక అసభ్యకరమైనటువంటి మాటల్ని, లేదంటే వాటి గౌరవాన్ని కించపరిచే విధంగా, ఆ అవార్డులో కూడా ప్రతిష్టతని దెబ్బతీసే విధంగా మాట్లాడుకొచ్చాడు. వంశీ సెటర్లకి వెనకాలన్నటువంటి కనీసం వాళ్ళైనా ఏదైనా కంట్రోల్ చేస్తారు, ఆపుతారు అనుకుంటే వాళ్ళు కూడా వెనకాల నుంచి పగలబడి నవ్వడం మొదలు పెట్టేశారు. శివాజీ కానీ, లయ కానీ, బన్నీవాసు కానీ నవ్వుతూ ఉన్నారు. నంది అవార్డులను ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ అవార్డులుగా మార్చింది వాటి పేరుని. అయితే గద్దర్ పేరున్నటువంటి అవార్డుని పందులతో పోల్చడాన్ని అభిమానులు కొంత ఆగ్రహం వెలగక్కుతున్నారు. టాలీవుడ్ను అవమానిస్తూ వంశీ దిగజారి మాట్లాడంటూ కూడా ఆగ్రహం వెలగక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి. సో దీంతో అందరూ కూడా ఆయనపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. సో అప్పట్లో ఇప్పుడు నందుల్ని పందుల్లా పెంచి పోషించారు ఆవిడ అంటూ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ డైరెక్టర్ వంశీ ఏం మాట్లాడారో చూద్దాం. సో సినిమా ఫంక్షన్ అంటే నీ సినిమా గురించి మాట్లాడు, నీ సినిమాని ప్రమోట్ చేసుకో, కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ రకంగానే ప్రజలు కూడా తుక్కు రేగొడతారనేది మరోసారి నిరూపితమవుతోంది. పబ్లిక్ ఆ స్థాయిలోనే ఆ వంశీ పైన కొంత ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఒకసారి ప్రొడ్యూసర్ వంశీ ఏం మాట్లాడారో చూద్దాం. గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిలో చూసాం. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బన్నీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది, అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిలో చూసాం. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బన్నీవాస్ గారికి ఈ నందుల్ని పందులా పెంచడం ఏంటి? ఆ పోలిక ఏంటి? అంటే సినిమాలో ఉంటే అందరు నటీనటులు లేకపోతే ప్రొడ్యూస్ అందరు మొత్తం మంచి లిరిసిస్ట్ అయిపోతారు, మంచి కావ్యం రాయగలుగుతారు అనుకుంటున్నారా? పనికి మాలిన కావ్యం కాకపోతే ఏముంది దీంట్లో? నందిని పందుల్లా పెంచారంట. అంటే నంది అవార్డులని గతంలో చాలా ఎక్కువగా తీసుకునేవారు ఆవిడ అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు కవరింగ్లో. సో నందుల్ని పందుల్లా పెంచడం ఏంటి? ఆ పోలిక ఏంటి? మీకు ఇచ్చేటువంటి అవార్డే కదా, అంటే మీ పందులు ఇస్తున్నారా మీకు? మీ అర్థం ఏంటి దాని అర్థంలో? టాలీవుడ్లో నటీనటులకి మంచిగా యాక్ట్ చేసిన వారికి ప్రభుత్వమే గుర్తించి నంది అవార్డులను ఇస్తుంటే, ఆ అవార్డులను నందుల్ని పందులను చేయడం, పందుల్లా పోల్చడం, ఆ అవార్డుల యొక్క ప్రతిష్టతని దెబ్బతీసే విధంగా ఈ వంశీ మాట్లాడుకొచ్చారనేది చాలామంది ఇప్పుడు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు, పెద్ద ఆగ్రహం వెలుగుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ అవార్డుల పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ అవార్డులుగా మార్చింది. ఇప్పుడు ఆయన గద్దర్ పేరున్నటువంటి ఈ అవార్డు ప్రతిష్టత అక్కడ, ఆ అవార్డుని గౌరవప్రదంగా అందుకున్నటువంటి ఆ నటినట్లు అవమానపడాలి. ఇప్పుడు ఆ అవార్డులు అందుకున్న వారు, గౌరవంగా భావించేవారు, వాళ్ళు బాధపడాలి. ఇప్పుడు వంశీ కామెంట్స్తో వాళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళు అవమానపడాలి. అటువంటి అవార్డుల పేరుని, ప్రతిష్టమైనటువంటి అవార్డుల పేరుని ఈ రకంగా చాలా దారుణంగా పోల్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ప్రతి సినిమా స్టోరీ, ప్రతి సినిమా ప్రమోషన్, ప్రతి సినిమా సక్సెస్ మీట్, ప్రతి సినిమాకి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీలో ఏదో ఒక కాంట్రవర్సీ, ఏదో ఒక రకంగా సెన్సేషన్ అవ్వాలి, ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు, ప్రొడ్యూసర్లైనా, నటులైనా, లేకపోతే దాంట్లో చిన్న చిన్న టెక్నీషియన్స్ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఒక పొరపాటు అయిపోయిందా? సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు డైరెక్ట్గా ఆ అవార్డు ఫంక్షన్ని లేకపోతే అవార్డుని కించపరిచే విధంగా మాట్లాడుకొచ్చిన ఈ ప్రొడ్యూసర్ వంశీ కామెంట్స్ పై ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మనోజ్, నిన్న జరిగిన ఈ సంఘటన అయితే చాలా దురదృష్టకరం. జాతీయ స్థాయిలో సినిమాలకు ఇచ్చే నేషనల్ అవార్డు ఎంత ప్రాధాన్యత ఉందో, మన రాష్ట్ర స్థాయిలో కూడా నంది అవార్డులకు అంతే ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి. ఆస్కార్ని ఎంత ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతారో, నంది అవార్డును కూడా మన తెలుగు నటీనటులందరూ కూడా అంతే ప్రెస్టీజ్ గా ఫీల్ అవుతారు. అలాంటి నంది అవార్డుల్ని కించపరిచే విధంగా, అందులో నంది అంటే పరమేశ్వరుడి వాహనంగా కూడా చెప్తారు. ఒక భగవంతుడి దగ్గర ఉండే నందిని పట్టుకొని పంది అంటూ కూడా ఆయన నిన్న సంబోధించడం అనేది
జస్ట్ స్పీచ్ లో ఒక ప్రాస కోసమో లేదా ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసమో పొగడటం కోసమో చేసే క్రమంలో ఇలాంటి నోరు జారి తప్పు పదాలు పలుకుతున్నారని మనం భావించవచ్చు. గతంలో చాలా మంది ఇలా చేశారు. ఇది పబ్లిక్ ఫంక్షన్స్ లో జరగటం, అలాగే ఒక ప్రెస్టీజియస్ నంది అవార్డుని కించపరుస్తూ ఆయన పదాన్ని సంబోధించటం, పలకటం అనేది దురదృష్టకరం. ఆ తరువాత అయినా కనీసం ఆ స్టేజ్ మీద ఉన్న ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యి లేదు అని దాన్ని ఒక సవరించున్నట్లయితే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. స్టేజ్ పైన ఉన్న లయ కావచ్చు, శివాజీ, అలాగే బన్నీవాసు, యాంకర్ తో సహా అందరూ కూడా దాన్ని ఆ కామెంట్ ని ఆయన పలికిన ఆ విధానాన్ని దాన్ని నవ్వుతూ ఎంజాయ్ చేశారే తప్పితే ఎవరు కూడా దాన్ని ఆక్షేపించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య చాలా ఎక్కువైనాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ ఫంక్షన్స్ లో, స్టేజీల్లో వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకునే క్రమంలో ఆ నటీనటుల్ని పొగుడుతూ లేదా ఆ సినిమాని పొగుడుతూ ఇలాంటి నోరు జారి తప్పు పదాలు పలకటం అనేది పరిపాటి అయిపోయింది. అదే క్రమంలో నిన్న కూడా నిర్మాత వంశీ నందిపాటి అలాంటి పొరపాటే చేశాడు అనుకోవచ్చు మనోజ్. రైట్, అంటే వాళ్ళకే గౌరవంగా ఇచ్చే అవార్డులు కదా అవి. సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే బెటర్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకు ఇచ్చే అవార్డులు ఇవి. వాళ్ళకి ఇచ్చే అవార్డుని వాళ్ళే అగౌరవపరుచుకున్నారు, వాళ్ళే ఇంత దారుణంగా పోల్చుకున్నారు. ఆ నంది అవార్డుని పందుల్లా పోల్చుకున్నారంటే ఇప్పుడు అవార్డులు అందుకున్న వారు తలదించుకోవాల్సిందే, అవమానపడాల్సిందే, వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకున్నట్టుగా చూడాల్సిందే. ఇంతకీ వంశీ మాట్లాడిన మాటలపైన కనీసం అదే స్టేజ్ పైనటువంటి అందుకున్న నటినట్లు కానీ, శివాజీ కానీ, లయ కానీ, లేకపోతే దాని గురించి తెలిసినటువంటి బన్నీవాస్ కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదా? వాటిని కొట్టిపారేయలేదా? అదే దురదృష్టకరం మనోజ్. ఎవరు కూడా వెనక ఉన్న అన్ని నంది అవార్డులు అందుకున్న లయ కానీ, శివాజీ కానీ, అలాగే బన్నీవాసు కానీ, వీళ్ళందరూ బన్నీవాసు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడటానికి ట్రై చేస్తాడు. ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్లే మనిషి కాదు. అలాంటి వ్యక్తి కూడా అక్కడ జరిగిన పొరపాటుని వాళ్ళు గుర్తించలేదా లేదా ఇగ్నోర్ చేశారా అనేది అర్థం కాని విషయం. ప్రస్తుతానికైతే నంది అవార్డుని ఎక్కువ తీసుకున్న నటీనటులను కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, సహజంగా పలికే పదం ఏంటంటే ఎన్నో నందుల్ని వాళ్ళ ఇంట్లో కట్టేసుకున్నారు, వాళ్ళ దొడ్లో కట్టేసుకున్నారు అనే పదం పరిపాటి. మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం సీనియర్ నటీనటులు అలాగే యాంకర్స్ మాట్లాడినప్పుడు. అలాంటిది పదాన్ని ఎన్నో నందుల్ని పంతుల్లా పెంచుకోవడం అనే పదమే కొంత ఇబ్బందికరంగా ఉంది. అది చాలా మందికి ఆక్షేపణీయం. అందరూ కూడా దాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు, ఖండిస్తున్నారు. నిర్మాత వంశీ ఇప్పుడైనా రియలైజ్ అయ్యి దానికి క్షమాపణ చెప్తూ అందరికి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమో, వీడియో కానీ రిలీజ్ చేస్తే బాగుంటుందనేది చాలా మంది అభిప్రాయం మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా సినిమా ఫంక్షన్లు అంటే చాలు కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నాయి, కాంట్రవర్సీ ట్యాంకులుగా మారిపోతున్నాయి. సో ప్రజెంట్ సినిమా ఫంక్షన్లో ఎక్కడ చూసినా కూడా ఏదో కాంట్రవర్సీ వస్తూనే ఉంది. ఆ కాంట్రవర్సీ పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది. ఇప్పుడు ఏకంగా సినిమా వాళ్ళు అందుకునేటువంటి నంది అవార్డుని కాస్త పందులతో పోలుస్తూ ఓ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ పరమ దరిద్రంగా, చెత్తగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి గౌరవంగా ఇచ్చేటువంటి అవార్డులపైనే ఈ రకంగా పంచులు పేల్చి, అందులో సినిమా వాళ్ళంటే సినిమా వాళ్ళు నటులు నటినట్లు ఉంటారు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అందరు రైటర్లు అయిపోలేరు కదా. ఓ కావ్యం చెప్దామనో లేకుంటే ఎవరి మనల్ని పొందుదామనో, మా ప్రతినిధి రవిచంద్ర చెప్తున్నట్టుగా ఎవరినో ఇంప్రెస్ చేద్దామనో లేకపోతే ఎవరి గురించో పొగడదామనో చెప్పి ఈ రకమైన పనికిమాలిన మాటలు మాట్లాడుకొచ్చారనే రకంగా పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ భాష కాంట్రవర్షియల్ భాషని ఒక పరమవధిగా తీసుకొని సినిమాని ప్రమోట్ చేసుకోవాలనో, సినిమాని ఏదో తీసుకెళ్లాలనో, నలుగురిలో ఉన్నప్పుడు ఒక భాష మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మన మాట్లాడే భాష ఎటువంటి ప్రభావం తీసుకొస్తుంది, మన భాష ఎటువంటి ఎఫెక్ట్ని తీసుకొస్తుంది, మన భాష ఎంత మృదువుగా, ఎంత సౌమ్యంగా, ఎంత సభ్య సమాజంలో యాక్సెప్టెన్స్ తీసుకొస్తుంది, ఇవన్నీ ఆలోచించాలి కదా. సినిమా వాళ్ళము రంగులు వేసుకున్నాము, మేము మాట్లాడిన చెల్తుంది అనుకుంటే ఈ రోజుల్లో ఆ చెల్లడం అన్నీ పోయినాయి. ఇక సినిమా వాళ్ళు కూడా పద్ధతిగానే ఉండాలి. సినిమా వాళ్ళు కూడా ప్రతి దాంట్లో ఇది యాక్టింగ్ అని కూడా పొరపాటే. చేసేదంతా చేసి తెలియదనో లేకపోతే యాక్టింగ్ అనో ఇవంటివన్నీ కూడా జరిగేవి సహజంగా గతంలో. అలాంటివి లేవు. సో ఇప్పుడు వంశీ ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకత, సోషల్ మీడియా ట్రోలింగ్స్ చూసి బహుశా ఇప్పటికైనా ఆయన రియాక్ట్ అవుతారు. ఆ గౌరవానికి గౌరవాన్ని, ఆ అవార్డుకున్నటువంటి గౌరవాన్ని, ప్రతిష్టతని దెబ్బతీసినటువంటి ఆయన మాటల్ని వెనక్కి తీసుకుంటారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవార్డుని ప్రముఖ ఉద్యమకారుడు, గ్లోబల్ ఫేస్ గద్దర్ అనేటువంటి పేరిట గద్దర్ అవార్డుని దాన్ని మార్చిన తర్వాత
ఆ అవార్డుకి కూడా ఇప్పుడు ఈయన మాటలు ఒక కలంకం తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. మరి ఈ వంశీ ఆ మాటలు వెనక్కి తీసుకుంటారా? వంశీ ఏం చేస్తారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ కాంట్రవర్సీలు చెలరగడం పైన, సినిమా ఫంక్షన్లు అంటేనే కాంట్రవర్సీలు జరగడం పైన మీరేమనుకుంటున్నారు? ఈ వంశీ మాటలు మళ్ళీ వినండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రాయ్ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిలో చూసాం. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం అర్థం కాలేదా? కాలేదు. నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పబోయా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.